నమస్తే పిల్లలు, మీరందరూ ఎలా ఉన్నారు? నా అద్భుతమైన శరీరం భాగం 1 వీడియో చూసిన తర్వాత మీరందరూ క్షేమంగా ఉన్నారని మరియు పరిపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు భాగం 2లో మానవ శరీరంలోని ఎముకలు, కండరాలు మరియు కీళ్ళు వంటి అనేక ఆసక్తికరమైన విషయాల గురించి మనం నేర్చుకోబోతున్నాం. అభ్యాస ఫలితం: ఈ వీడియో చూసిన తర్వాత మీరు దీని గురించి అర్థం చేసుకోగలరు. సాధారణ శరీర కదలికలు, ఎముకలు, కండరాలు, కీళ్ళు, భంగిమలు మరియు పెరుగుదల దశలు. కీలక పదాలు: కీళ్ళు, భంగిమలు, కండరాలు, ఎముకలు. భావనాపటం: ముందుగా ఎముకలు మరియు కండరాల గురించి తెలుసుకుందాం. కొన్ని కార్యకలాపాలు చేయడం ద్వారా మనం నేర్చుకుంటాం. మీ ఎడమ చేతి వేళ్లతో మీ కుడి చేతిని తాకండి. మీకు ఏదైనా గట్టిగా అనిపిస్తుందా? అవును, ఈ గట్టి శరీర భాగం ఎముక. మీకు ఏదైనా మృదువుగా అనిపిస్తుందా? అవును టీచర్, మృదువైన భాగం కండరం. మన శరీరం ఎముకలు మరియు కండరాలతో నిర్మితమైంది. ఎముకలు గట్టిగా ఉంటాయి మరియు కండరాలు మృదువుగా ఉంటాయి. మీకు తెలుసా, మన చర్మం అన్ని ఎముకలు మరియు కండరాల్ని కప్పివేస్తుంది. ఎముకలు మరియు కండరాలు కలిసి శరీరానికి ఆకారం మరియు మద్దతును ఇస్తాయి. మన శరీరంలో 206 ఎముకలు మరియు 600 కంటే ఎక్కువ కండరాలు ఉన్నాయి. కండరాలు మరియు ఎముకలు కలిసి పనిచేస్తాయి. కండరాలు ఎముకలపై స్థిరంగా ఉంటాయి మరియు అవి కదలడానికి సహాయపడతాయి. ఈ వెయిట్ లిఫ్టర్ని చూడండి. అతను తన ఎముకలు మరియు కండరాల సహాయంతో బరువులు ఎత్తుతున్నాడు. కండరాలు మరియు ఎముకలు ఈత కొట్టేవాడికి ఈత కొట్టడంలో సహాయపడతాయి మరియు క్రికెట్ ఆడేవారికి బౌలింగ్ చేయడానికి కూడా సహాయపడతాయి. కండరాలు మరియు ఎముకలు సైకిల్ తొక్కేవారికి సైకిల్ తొక్కడంలో సహాయపడతాయి. మనకు బలమైన ఎముకలు మరియు కండరాలు ఉంటేనే మనం ఇవన్నీ చేయగలం. మనం వాటిని క్రమం తప్పకుండా ఉపయోగించినప్పుడు కండరాలు బలంగా మారతాయి. అందుకే క్రీడాకారులు ప్రతిరోజు వ్యాయామం చేస్తారు. నడక, జాగింగ్ మరియు తేలికపాటి స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు మంచి ఆరోగ్యానికి ముఖ్యమైనవి. ఆరోగ్యకరమైన ఆహారం తినడం మన కండరాలను బలంగా చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి పిల్లలు, అవును టీచర్, మేమందరం రోజు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటాము. మంచిది. ఇప్పుడు రండి ఈ కార్యకలాపం చేయండి. నేలపై ఒక పుస్తకాన్ని ఉంచండి. ఇప్పుడు మీ మోకాలను మరియు వీపును వంచకుండా దాన్ని తీయడానికి ప్రయత్నించండి. మీరు దీన్ని చేయగలరా? లేదు. అవును, మన ఎముకలు నిటారుగా నిలబడడానికి మరియు మనకి ఆకృతిని ఇవ్వడానికి సహాయపడతాయి. ఎముకలు లేకుండా మన శరీరానికి ఆకారం ఉండదు. 2 లేదా అంతకంటే ఎక్కువ ఎముకలు కలిసే ప్రదేశాన్ని కీళ్ళు అంటారు. అనేక కార్యకలాపాలు చేయడానికి
మనం మన శరీరాన్ని వంచాలి. ఇది కీళ్ళ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. దీన్ని చూడండి. ఇప్పుడు పిల్లలారా, దీన్ని చేయడానికి ప్రయత్నించండి. ఆనందించారా? ఇప్పుడు ఇచ్చిన చిత్రంలో కీళ్ళ చుట్టూ వలయాన్ని గీయండి. భంగిమ గురించి తెలుసుకోవడానికి వస్తే, మనం కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు లేదా కదిలేటప్పుడు మన శరీరాన్ని ఉంచే ఆకారాన్ని భంగిమ అంటారు. మనం సరిగ్గా కూర్చోవాలి, నిటారుగా నిలబడాలి, నిటారుగా నడవాలి. ఇవి సరైన భంగిమలు. సరైన భంగిమ మన శరీరానికి సరైన ఆకృతిని ఇస్తుంది. ఇది మన శరీరంలోని అన్ని భాగాలు సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇది మనల్ని అందంగా కనిపించేలా చేస్తుంది. ఉదాహరణ, మనం కంప్యూటర్లో పనిచేసేటప్పుడు వెన్ను నొప్పిని నివారించడానికి నిటారుగా కూర్చోవాలి. పెరుగుదల దశలో భంగిమ ఒక పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రాన్ని చూడండి. ప్రపంచంలోని ఇతర జంతువుల నుండి మనల్ని భిన్నంగా కనిపించేలా చేసే 3 విషయాలు ఉన్నాయి. మనకు నిటారుగా ఉండే భంగిమ ఉంటుంది. మనం మాటలను ఉపయోగించి సంభాషించగలం. మనము ఆలోచించగలం. మనకు మనమే తినగలము, చదవగలము, వ్రాయగలము మరియు చిత్రాలను గీయగలము మరియు అనేక ఆటలు కూడా ఆడగలము. అర్థమైందా? మంచిది. మీరందరూ ఈ వీడియో ద్వారా మంచి జ్ఞానాన్ని పొందారని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం. బాయ్.